వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత కమిషనర్ సాబీర్ అలీ అక్టోబర్ 2024లో అర్హతలు లేకుండానే బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో భారీ అవినీతి, అక్రమాలు కొనసాగుతున్నాయి. తనకు అనుకూల వ్యక్తులను అధికార పదవుల్లో నియమించుకొని ఉద్యోగుల సిండికేట్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ను దివాలా తీయించే స్థాయిలో పాలన చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఏదైతే ఆర్డీఓ గారు హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్ కి ప్రతి ఒక్కరికి 3 ఎకరాల 20 గుంటల చొప్పున వైకుంఠధామం కోసం కేటాయించిల్లు. మరి 2022లో మరి ఓట్ల కోసం స్థానికంగా ఉన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఏదైతే మైనార్టీ ఓట్లు, ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం మరి 2 ఎకరాల స్థలం కేటాయించిండు. మరి హిందువులు గాని క్రిస్టియన్స్ గాని ఓట్లు అవసరం లేదా ఎమ్మెల్యే అని ప్రశ్నిస్తున్నాం. మరి మైనార్టీలు అయిన ముస్లింలకి 2 ఎకరాలు కేటాయించినప్పుడు హిందువులకు 1.5 ఎకరం ఎట్లా కేటాయిస్తారని ఈ రోజు మేము రెవెన్యూ అధికారులను తర్వాత కలెక్టర్ను ప్రశ్నిస్తున్నాం. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే 3వసారి హిందువుల ఓట్లు వేసుకుని గెలిచినవా, మరి మైనార్టీ ఓట్లతో గెలిచినవా? మరి హిందువుల ఓట్లు వేయించుకున్నప్పుడు మరి మైనార్టీలకు చేసిన విధంగా 2 ఎకరాల ఏదైతే నువ్వు వైకుంఠధామానికి స్థలం ఇప్పించినావో ఈ రోజు హిందువులకు ఎందుకు ఇప్పించలేకపోతున్నావు, ఎందుకు ముందుకు వస్తలేవు? మరి అదేవిధంగా ఇక్కడున్న కలెక్టర్ గాని అక్కడున్న రెవెన్యూ అధికారులు గాని మరి ముస్లింలకు 2 ఎకరాలు కేటాయించినప్పుడు హిందువులకు 1.5 ఎకరం కేటాయిస్తా అంటే హిందువులు మైనార్టీలు అని అడుగుతున్నాం. మీకు ఏం ప్రేమ ఉందని అడుగుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నువ్వు మైనార్టీలకు మేలు చేస్తున్నారు కానీ మరి హిందువుల జనాభా దాదాపు 3.5-4 లక్షలు ఉంది నిజాంపేట కార్పొరేషన్ లో. మరి 1.5 ఎకరం నువ్వు వైకుంఠధామానికి కేటాయిస్తే ఏ ముక్కులో పెట్టుకోవాలని ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే మిగతా మతాలకు మైనార్టీలకు ఎంత కేటాయిస్తారో హిందువులకు కూడా అంతకంటే ఎక్కువ కేటాయిస్తే ఊరుకుంటాం, లేకపోతే ఊరుకునే సమస్య లేదు. ఈ విధంగా మైనార్టీలకు ఏది ప్రసన్నం చేసుకోవడం, మైనార్టీలను బుజ్జగించే చర్యలు ప్రభుత్వం మాట్లాడుకోవాలి, అధికారులు మాట్లాడుకోవాలి. అదేవిధంగా మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద నీకు బుద్ధుందా? నువ్వు హిందువే కదా, మరి హిందువులకు వైకుంఠధామానికి 3.5 ఎకరాలు ఇప్పించకుండా ఏం బీకుతున్నావు? ఓట్లు వేసుకోవడానికి మాత్రం దొంగ మాటలు చెప్పే ఎమ్మెల్యే వివేకానంద నిజాంపేటలో 3.5 ఎకరాలకు ఏదైతే హిందువులకు కేటాయించిందో ముస్లింలకు ఏ విధంగా కేటాయించులు నువ్వే దగ్గరుండి చేయించినావు కదా ఆగమేఘాల మీద. ఒక 3 నెలల్లోనే మరి హిందువులకు ఎందుకు కేటాయించావు? చాతగాని దద్దమ్మ హిందూ వ్యతిరేకి ఎమ్మెల్యే వివేకానంద సమాధానం చెప్పాలని హెచ్చరిస్తుంది. నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతున్నారో సాబీర్ అలీ, అతను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏదైతే కార్పొరేషన్ కమిషనర్ గా రావాలంటే గ్రేడ్ 1 గానీ ఐఏఎస్ ఆఫీసర్నే కార్పొరేషన్ కమిషనర్ గా వేయాలి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏదైతే అర్హత లేని కమిషనర్ ఎవరైతే సాబీర్ అలీ ఉన్నారో అతను గ్రేడ్ 3 కమిషనర్ ను తీసుకొచ్చి నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ గా వేస్తే ఈ సంవత్సర కాలంలో ప్రజల మౌలిక వసతులు గాని, ప్రభుత్వ భూములు, పార్కులు, తర్వాత రోడ్ల ఎన్క్రోచ్మెంట్ లో కబ్జాదారులకు సహకరించడమే కాకుండా ప్రభుత్వ భూములు, పార్కులలో కూడా అనుమతులు ఇచ్చి చర్యలు తీసుకోమన్నా తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయం కూడా అప్పనంగా ఖర్చు పెట్టి కార్పొరేషన్లో ఈ రోజు పైసలు లేకుండా చేయడమే కాకుండా ఏదైతే తన వర్గాన్ని శంషాబాద్ నుండి తర్వాత గట్కేసర్ నుండి తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్, సివిల్ సెక్షన్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్, అదేవిధంగా రెవెన్యూ సెక్షన్ లో తన మనుషులను పెట్టుకుని కార్పొరేషన్ మొత్తం దోపిడీ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలు పట్టించుకుని కమిషనర్ పై గత వారం శనివారం మేము ప్రజలతో కలిసి జేఏసీ ఏర్పడి కమిషనర్ ను సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు గుట్టలేదు. అర్హత లేని కమిషనర్ ని ఏ విధంగా నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ చేస్తారో అదేవిధంగా
జవహర్ నగర్ గాని, బోడుప్పల్ గాని, పీర్జాదిగూడకు మాత్రం కార్పొరేషన్లకు గ్రేడ్ 1 కమిషనర్ ఈ రోజు కమిషనర్ చేసిళ్ళు. మరి నిజాంపేట కార్పొరేషన్ గ్రేడ్ 3, గ్రేడ్ 2 ఆఫీసర్ని ఏ విధంగా చేసిలని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ఈయన ఎవరైతే నిజాంపేట కమిషనర్ ఉన్నారో సాబిర్ అలీ ఏదైతే రాష్ట్రంలో జనరల్ సెక్రటరీ అట కార్పొరేషన్ కమిటీకి, ఈ జనరల్ సెక్రటరీ పదవిని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ లో ఉండడు. మధ్యాహ్నం అయితే జంపు మహానుభావుడు ఏదైతే సిడిఎంఏలో శ్రీదేవి ఏదైతే సెక్రటరీ ఉందో ఆవిడను బెదిరించి ప్రభుత్వంలో ఏదైతే కమిషనర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవి అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చి నిజాంపేటలో కూర్చొని ఈ రోజు మతపరమైన విభేదాలు, అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం, ప్రజా ఆస్తులను కబ్జాదారులు దాసవం చేయడం, ఆర్థిక నిధులు కొల్లగొట్టడం, డంపింగ్ యార్డ్లో సివిల్ వర్కులలో దొరికిన కాడికి దోసుకునే ఈ సాబిర్ అలీ కమిషనర్ ను తక్షణమే మార్చాలి. మీ సిడిఎంఏ కమిషనర్ కూడా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు సాబిర్ అలీకి ఏ అర్హత ఉందని నిజాంపేట కమిషనర్కి ఇచ్చినావని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి కానీ సిడిఎంఏ కానీ వచ్చే డిసెంబర్ 1 శనివారం లోపు సాబిర్ అలీ అనే అర్హత లేని కమిషనర్ ను నిజాంపేట కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేయకుంటే మళ్ళొకసారి నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ. చలికి వణుకుతూ దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న స్వచ్ఛంద రిలయబుల్ ట్రస్ట్ సత్యానంద హైదరాబాద్ వారి సహకారంతో చింతలపాడు, గుండంగవాయ్, గంటలకుంట ప్రజలకు 208 బ్లాంకెట్స్, స్వెటర్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సమన్వయంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఇలా మారుమూల గ్రామాలలో పేదలు, ముఖ్యంగా వీళ్లకు కొంచెం రోజు పనికి పోయి బతికేటువంటి వాళ్ళు, సొంత వ్యవసాయం కూడా తక్కువ, ఛత్తీస్గఢ్ నుంచి రావడంతో దట్టమైన గ్రామాలలో ఉండడంతో అడవిలో ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రోడ్లు వేయడానికి వైల్డ్ లైఫ్ ఉండడంతో కరెంటు కానీ ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి. మీకు సోలార్ లైట్లది కూడా ఊరూర్ల బోర్లు సోలార్ లైట్ వచ్చేటట్టుగా ఒకటి కొత్త జీవో తీసుకొస్తున్నాం. మనకి ఇప్పుడు అటు మీరు ఆ ఊర్లలో ఎట్లయితే ఊరంతా లైట్ ఉంటుంది, బోర్ వేసుకున్నా కూడా ట్యాంక్ కట్టుకున్న నీళ్ళు వచ్చేటట్టుగా ఒక్కొక్క సోలార్కు దాదాపుగా 5-6 లక్షలు ఖర్చు పెట్టి అది తొందరలోనే ఒక జీవో తీసుకొచ్చి కరెంట్ లైన్ వేయాలంటే ఫారెస్ట్ వాళ్ళు వద్దంటా ఉన్నారు. కాబట్టి ఏ ఊర్లో ఆ ఊర్లో కరెంటు సోలార్లు పెడతాం. అది ఇట్లా చిన్నది కాదు, పెద్దది వస్తుంది. పెద్దది వస్తే మీరు ఇళ్ళల్లో కరెంటు వెళ్తురు వస్తుంది, బోరు కూడా దానికి కనెక్షన్ ఇస్తాం. అట్లా ఊరందరికి కూడా అవకాశం ఉంటుంది. అందరు కూడా ఇప్పుడు మీరు ఇక ముందు కూడా అడవి కొట్టకుండా జాగ్రత్తగా ఉండండి. అడవి కొడుతూ ఉంటే మనకు రేపు రాబోయే కాలంలో కూడా జీవనోపాధి ఇబ్బంది అవుతుంది. అడవిలో పోతే కాయో గడ్డో ఏదో ఒకటి దొరుకుతుంది. అడవి మొత్తం కొట్టేసుకుంటే మీకు కేసులు అవుతాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మీకు ఇంకా ఏం సమస్యలు ఉన్నా కూడా రేషన్ కార్డులు. సర్వర్ ప్రాబ్లంతో అర్జీదారులు ఇబ్బందులు. వెబ్ పేజీలు, ఈమెయిల్లను అందించడం, ఫైళ్లను నిల్వ చేయడం, సాఫ్ట్వేర్ సిస్టమ్ పనిచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులు చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు దాపరించాయి. ఇలాంటి సమస్యలు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవనకొండ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సర్వర్ ఎంతసేపు అయింది ఆఫ్ అయ్యి? పొలం ఉండాలి, పొలం యాక్సిడెంట్ అయిందంట, ముందు తీసేశారు. 4 acres 3 acres నాదేమిట 7 acres అయిపోయి 7 acres కాకుండా 3 acres చిల్లర ఉంది ఆయనకి.
మరి ఈయన చనిపోయి 2023 సమస్యగా జీపీ ఎంపీలు రాలేదంట ఆ రోజు పిలుస్తున్నారట. వచ్చిందో రాలేదో ఎలా వచ్చిందో చూడాలంటే ఆర్టీఓ గారు ఆయన జూలకల్లు గ్రామం తలుపు ఆర్టీఓ గారు సర్వే నెంబర్ 79/2 2 ఎకరాల తీర్థలక్ష్మి నగర్ కల్లూరు గ్రామం కల్లూరు కార్పొరేషన్ సర్వే నెంబర్ కబ్జాదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రోడ్డు ప్రమాదం. రేగొండ మండలం దమ్మన్నపేట శివారులో కూలీలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా 20 మందికి పైగా తీవ్ర గాయాలు. క్షతగాత్రులను హాస్పిటల్ తరలింపు. పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. 50 మందితో ఒకే వాహనంలో వెళ్తుండగా ప్రమాదం. వీరంతా రేగొండ మండలం దమ్మన్నపేట నుంచి జూకల్కు వెళ్తుండగా ఘటన. స్పీడ్ పోమంటారా అదే మరి స్పీడ్ పోమన్నా పొమ్మన్నాడు నాకు అర్థం స్పీడ్ కాదు ఇది పట్టుకోతాను నాకు విద్యాలమ్మా తమ్ముడు తర్వాత ఇది ఎక్స్రే దశ ఉంటుంది తాకిందా ఎడిపోతున్నాను ఎక్కడి నుంచి ఎడిపోతాను ఎంతమంది పోతారు 50 మంది పోతారా బండి మొత్తం బోల్తా పడుతుంది పక్క సైడ్ ముప్పై 33 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం దుర్మార్గం. సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని 3వ రోజు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 33 మంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలపైన నిరంతరం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నామని అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను ఇచ్చినట్టే మళ్ళీ గుంజుకోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జర్నలిస్టులకు ఎవరికైతే 33 మందికి పట్టాలు ఇచ్చారో తక్షణమే పట్టాలను తిరిగి ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళ ఏమైతే వాళ్ళ శ్రమను దోచుకుంటా ఉన్నారో వాళ్ళ శ్రమతోటి ఈరోజు అధికారంలోకి వస్తా ఉన్నారు, కానీ వాళ్ళ శ్రమను గుర్తించడంలో మీరు మాత్రం విఫలమవుతారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా జీవో అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అడుగుతా ఉన్నారు. మన జీవో ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక జీవో ఇచ్చి ఉంటే మేము ముందు ఎప్పుడో పెట్టేవాళ్ళము, ఈ రోజు మేము హక్కులు సాధించుకునే వాళ్ళము. అట్లాంటి ఇలాంటి జీవోలు ఇవ్వకుండా వీళ్ళ శ్రమను దోసుకుంటూ వీళ్ళకు ఉన్నటువంటి
పట్టాలు ఇచ్చినటువంటి ఇవ్వకుండా ఈ రోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారులు కూడా కళ్ళు తెరవాలి. ఈ రోజు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో జర్నలిస్టులు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళ ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు రావాల్సిన ఉపయోగాలను రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరారు. ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జేఏసీ పిలుపు మేరకు అన్ని సంఘాలు కలెక్టరేట్ దగ్గర పోరాట దీక్షను చేయాలని పూనుకున్నాం. ఇందులో ప్రధానమైన డిమాండ్ ఏమనగా గత 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశాం. అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కుటుంబాలకు కనీసం గ్రాట్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ లేవు. ఉద్యోగం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు కాబట్టి వాటిని మంజూరు చేయాలని, అదేవిధంగా మెడికల్ లీవ్లు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక మెడికల్ లీవ్లు పెట్టుకోవడం అంటే వాళ్ళ ఉద్యోగంలో వచ్చే జీతాన్ని వదులుకోవాల్సి వస్తుంది, కానీ ఎలాంటి మెడికల్ లీవ్లు లేవు. కాబట్టి మాకు మెడికల్ లీవ్లు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్లు, మా మహిళా సిఆర్పీలు ఉన్నారు, వాళ్ళకు ఎవరికైతే గవర్నమెంట్ జీవో ప్రకారం 2 పిల్లలకు ఏ రకంగా అయితే చైల్డ్ కేర్ లీవ్లు ఇస్తా ఉందో ఆ రకంగా మా ఉద్యోగులకు కూడా చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మినిమం టైం స్కేలు మన ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్గా ఉంది. ఎందుకంటే కేజీబీలో పనిచేసే వాళ్ళైతేనేమి, సిఆర్టీ ఎంటీలు అయితేనేమి, డిటిపి, ఎంఐఎస్, మెసెంజరు, పిఆర్టీలు మరియు అకౌంటెంట్లు, ఐఆర్పీలు, తర్వాత సైట్ ఇంజనీర్లు, అదేవిధంగా కేజీబీలో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు సమగ్ర శిక్షలో పనిచేసే సెక్టరల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అర్హతలు ఉన్నాయి. కాబట్టి అర్హతలకు అనుగుణంగా మాకు ఎంటీఎస్ ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళు బోధించేది గవర్నమెంట్ సిలబస్ని బోధిస్తున్నారు కేజీబీలో. కాబట్టి వాళ్ళకు మినిమం టైం స్కేల్ స్కూల్ అసిస్టెంట్ 42,000 రూపాయలు, ఎస్జిటి 38,000 రూపాయలు ఉంది. ఆ బెనిఫిట్ని ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వండి, కనీస సౌకర్యాలు కల్పించండి, మినిమం టైం స్కేల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పాము. అదేవిధంగా కొద్దిమంది వయసు రీత్యా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆ యొక్క వయసుని 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా ప్రధాన డిమాండ్గా ఉంది. అదేవిధంగా కొద్దిమందికి ఎంఆర్సీలు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, సిఆర్సీలు అయితేనేమి ఖాళీగా పోస్టులు ఉన్నాయి. ఆ పనివారాన్ని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులపై పడుతూ ఉంది. కాబట్టి ఎమ్మడే ఈ రిక్రూట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఎస్పీడీ గారు తీసుకొని ఖాళీ ఉన్న ఉద్యోగస్తుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టాలని మెగా డిఎస్సి అని జరిపారు. అదే మాదిరిగా సమగ్ర శిక్ష పనిచేసే ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంట్ జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ప్రధానమైన అంశము డిఎస్సి వెయిటేజ్ అని నేనే పోరాడిన గారు జిల్లా నుంచి మాకు బిఎడ్ టెట్ ఉంది. కాబట్టి మాకు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వమని గౌరవ లోకేష్ గారికి అడిగాం, అదేవిధంగా ఎమ్మెల్యేలకు అడిగాం, ఎంపీలకు అడిగాం, మా అధికారులకు విన్నవించుకున్నాం. అయితే డిఎస్సి మాత్రం వెళ్ళిపోయింది కానీ మాకు వెయిటేజ్ రాలేదు. అయితే మా మిత్రులు కొద్దిమంది సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ జిల్లాలో 3 మాత్రము ప్రభుత్వ ఉద్యోగాలుగా పనిచేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు పని చేస్తూ కర్నూలు నగరంలోని బికాం దీన్నే దేవరపాడు రహదారిలో ఉన్న మాజీ సైనికుల కార్యాలయంలో ఎన్నికలు కోలాహలంగా జరిగింది. ఈ ఎన్నికలలో 4 ప్యానెల్లో పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఏ ప్యానెల్ గెలిచినా మాజీ సైనికుల సంక్షేమం కొరకు పాటుపడడం జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఓటింగ్ అయినా ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
ఒక నిమిషం 1098 ఒక నిమిషం కట్టండి సార్. 1098 అందరికీ మాజీ సైనికులు అంటే నమస్కారం. నా పేరు జమాల్ బాషా, నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్ను. ఈరోజు ఎలక్షన్ జరిగే రోజులో ఇది కేవలం ఎలక్షన్ వరకే. అందరం దాని తర్వాత మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎవరు గెలిచినా మేము అందరము కలిసికట్టుగా ఒక ప్రణాళికతో ముందుకు పోతాము. అందరం ఇది ఎంతవరకునే ఈ ఎలక్షన్స్ వరకే. దాని తర్వాత అంతా మేమంతా మాజీ సైనికులు కలిసికట్టుగా ఒకటేలా ఉంటాం. థ్యాంక్ యూ. జిల్లా సైనికుల సంక్షేమం తరఫున నేను సుబేదార్ మేజర్ పి రవీంద్ర మాట్లాడుతున్నాను. మేమందరూ మా ఇంటర్నల్లీ ఎలక్షన్ జరుపుకుంటున్నాము. ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. సుబేదార్ మేజర్ పి రవీంద్ర అందరి తరఫున ఎవరు గెలిచినా అంతా కలిసికట్టుగా సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వాసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి పరామర్శించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు, శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఇటీవల మరణించిన టీవీఎస్ షోరూం యజమాని వాసిరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు కలిసి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. సేమ్ ఆల్మోస్ట్ సీసీ కెమెరా ఫుటేజ్ మార్నింగ్ ఎన్ని కెమెరా తీశారు ఆటో టాప్ కట్ కలర్ ఇట్లా చూసి గీజర్ ఆన్ చేసుకున్నాడు. వీడియో చూసుకున్నాడు. మొత్తం కొలాప్స్ అయిపోయి ఉంటుంది మీ ప్రభావం. భూపాలపల్లి జిల్లా గోరిగొత్తపల్లి మండల కేంద్రంలో మండల సమాఖ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క పంపిణీ చేశారు. దాంట్లో వచ్చే ఆదాయం మండల సమైక్యకు పొందే విధంగా కూడా చూస్తాం. దాన్ని గాంధీనగర్ గ్రామంలో ఒకటి ప్రతిపాదనలు పంపాం, శాంపేటలో ఒకటి ఇస్తున్నాం, చిట్యాల కూడా పంపబోతున్నాం. చిట్యాలలో నైన్పాక విలేజ్లో 100 ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని సోలార్కు మహిళా సంఘాలకే ఇవ్వబోతున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పుడు క్యాంటీన్లతో పాటు రాజీవ్ యువ వికాసంలో కూడా ప్రభుత్వం రుణాలు ఇవ్వబోతుంది. ఇంకా మా ఎన్ఎస్ఆర్ లెక్క డైరీని కూడా మీరు పెట్టుకోవడానికి డైరీకి బర్రెల గేదెల కొరకు కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా రుణ సౌకర్యం కల్పించి ఈరోజు మనం మీకు ఆర్థికంగా ఎదిగే కొరకు 1,50,000 అయితే ఫుల్ సబ్సిడీతో, 1,00,000 అయితే 90,000 సబ్సిడీతో, 2 లక్షలు అయితే 1,80,000 మాఫీ పైసలతో, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీతో, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మా ఆడబిడ్డలందరికీ కూడా గేదెల కొరకు సహకరిస్తాం. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డైరీ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. వ్యవసాయ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ దగ్గర మీకు సర్టిఫికేట్ ఇప్పించి దాని ద్వారా గేదెలు ఇచ్చే కార్యక్రమం కానీ, స్వింగ్ మిషన్స్ కానీ, ఇంకా అన్ని రకాలుగా గాంధీనగర్ గుట్ట మీద 200 యూనిట్లు పెట్టుకునేటువంటి ఇండస్ట్రీలను రోడ్లేసి, కాంపౌండ్ వాల్ వేసి, సబ్స్టేషన్ వేసి, డ్రైనేజ్ వేసి అన్ని రకాలుగా కూడా వసతి చేస్తున్నాం. మిర్చి ద్వారా ఆయిల్ తీసే ఇండస్ట్రీ 250 కోట్లతో, లేకపోతే రైస్ మిల్ కానీ, బ్రిక్ ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా మనం పండించే పంటలు దాచుకునేటువంటి కోల్డ్ స్టోరేజ్ కానీ, వీటన్నిటికి కూడా మహిళా సంఘాలకే మీకు ఇవ్వాలనే ఒక సంకల్పం ఉంది. మీ గోరుకొత్త
అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిలు అన్నారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకటేశ్వర్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో రోగులకు వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని, పేదలు సద్వినియోగం చేసుకోవాలని అంకుర అపెక్స్ హాస్పిటల్ యజమానులు డాక్టర్ రమణ, డాక్టర్ మల్లీశ్వర్లు కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.